హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం డిగ్రీ సెకండ్ ఇయర్ సెమిస్టర్ 4కి సంబంధించిన రియల్ అనాలిసిస్ అనే పేపర్ టైటిల్ నుంచి యూనిట్ 4 లిమిట్స్ అండ్ కంటిన్యూటీ అనే చాప్టర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే చూడండి, డిస్కస్ ద కంటిన్యూటీ ఆఫ్ ఫంక్షన్ స్మాల్ ఎఫ్ డిఫైన్డ్ బై, ఇలా డిఫైన్ చేశాడు. ఏమనంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ స్క్వేర్ అంట. అయితే కండిషన్ ఏంటి? ఇఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 5x మైనస్ 1 ఇఫ్ 0 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ 4x స్క్వేర్ మైనస్ 3x ఇఫ్ ఎక్స్ లెస్ దెన్ 2. నెక్స్ట్ చూడండి, సో ఇంకొక కండిషన్ ఏంటంటే 3x ప్లస్ 4 ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. అయితే డిస్కస్ ద టైప్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీస్. 3 టైప్స్. కంటిన్యూటీ కాకుంటే డిస్కంటిన్యూటీ అవుతుంది. అందులో 3 టైప్స్ ఉన్నాయి. సో ఆ 3 టైప్స్లో ఫస్ట్ వన్ రిమూవబుల్ డిస్కంటిన్యూటీ. రిమూవబుల్ డిస్కంటిన్యూటీ. 2 జంప్ డిస్కంటిన్యూటీ. 3 డిస్కంటిన్యూటీ ఆఫ్ సెకండ్ కైండ్ అంటాం. ఓకే ఎస్. ఇప్పుడు రిమూవబుల్ డిస్కంటిన్యూటీ అంటే ఏంటంటే లిమిట్ ఆఫ్ ది ఫంక్షన్, అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఇలా అవుతాయి అన్నమాట. ఇట్లా నాట్ ఈక్వల్ టు. దీన్ని కంటిన్యూటీ అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఫంక్షన్ వాల్యూ అనేది పక్కన పెట్టండి, ఫంక్షన్ వాల్యూ కనుక్కుంటాం. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఫంక్షన్ వాల్యూ ఏంటంటే 5x మైనస్ 1. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కదా, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 కూడా, ఎక్స్ లెస్ దెన్ 0 రెండు కండిషన్స్ వస్తాయి ఆర్ ఈక్వల్ టు వచ్చినప్పుడు. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 అయినప్పుడు మైనస్ ఎక్స్ స్క్వేర్ ఫంక్షన్ వాల్యూ, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అయినప్పుడు 3x ప్లస్ 4 ఫంక్షన్ వాల్యూ. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ రెండు ఈక్వల్ కాకుంటే దాన్ని ఏమంటామంటే జంప్ డిస్కంటిన్యూటీ. డిస్కంటిన్యూటీ ఆఫ్ సెకండ్ కైండ్ అంటే ఏంటంటే అట్లీస్ట్ వన్ ఆఫ్ ది లిమిట్ ఎగ్జిస్ట్ అండ్ అనదర్ లిమిట్ మే బి ఇన్ఫినిటీ. అంటే ఒక లిమిట్ అనేది ఇన్ఫినిటీ వచ్చింది అనుకో, దాన్ని డిస్కంటిన్యూటీ ఆఫ్ సెకండ్ కైండ్ అంటే లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వదు అనమాట. ఓకే, సో అదే అనమాట. ఇప్పుడు మనం ఇంకా లిమిట్స్ పాయింట్స్ని కనుక్కోవాలి. లిమిట్ పాయింట్స్ అంటే ఏంటంటే ఇక్కడ 0 దగ్గర చేయాలన్నా, 1 దగ్గర చేయాలన్నా, 2 దగ్గర చేయాలి. ఎస్, క్లియర్లీ 0, 1, 2 ఆర్ ద లిమిట్ పాయింట్స్ ఆఫ్ ద డొమైన్ ఎఫ్ అని చెప్పొచ్చు. అంటే చూడండి, మనం 0 దగ్గర చెక్ చేస్తున్నాం అంటే ఎక్స్ లెస్ దెన్ 0, ఎక్స్ గ్రేటర్ దెన్ 0 ఉండాలి. ఎస్ ఉంది, చూడండి ఎక్స్ లెస్ దెన్ 0 ఫంక్షన్ 0 లెస్ దెన్ ఎక్స్, దాన్నే మనము ఎక్స్ గ్రేటర్ దెన్ 0 కూడా రాయొచ్చు. అంటే 0 కంటే ఎక్స్ పెద్దది, 0 కంటే ఎక్స్ పెద్దది. 2 గ్రేటర్ దెన్ 1 అయినా 1 లెస్ దెన్ 2 రెండు ఒకటే. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత మనము 1 దగ్గర చెక్ చేద్దాం. సో ఎక్స్ లెస్ దెన్ 1 ఉందా ఫంక్షన్? ఎస్ ఉంది. ఎక్స్ గ్రేటర్ దెన్ 1, ఎస్ ఎక్స్ గ్రేటర్ దెన్ 1 అన్నా ఇదో 1 లెస్ దెన్ ఎక్స్ రెండు ఒకటే ఫంక్షన్ ఉంది. అంటే 1 దగ్గర కూడా చెక్ చేయొచ్చు. నెక్స్ట్ ఎక్స్ లెస్ దెన్ 2 ఉందా? ఎస్ ఫంక్షన్ ఉంది. ఎక్స్ గ్రేటర్ దెన్ 2 కాబట్టి మనము చెక్ చేయొచ్చు. 0 దగ్గర, 1 దగ్గర, 2 దగ్గర చెక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేద్దాం. చూడండి, గివెన్ ఫంక్షన్ f of x is equal to minus x square if x less than or equal to 0. Next 5x minus 1, 0 less than x less than 1, 0 less than x less than or equal to 1. Next 4x square minus 3x, 1 less than x less than 2. Next 3x plus 4, 3x plus 4 when x greater than or equal to 2. Okay, ఇప్పుడు మనం 0 దగ్గర కంటిన్యూటీని చెక్ చేద్దాం. టు ఫైండ్
f is continuous at x is equal to 0. 0 దగ్గర కంటిన్యూటీని చెక్ చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ మనం ఫంక్షన్ వాల్యూ కనుక్కోవాలి. ఫంక్షన్ వాల్యూ అంటే x ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఆ ఫంక్షన్ ఏంటి, -x². అప్పుడు x ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే f(0) అవుతుంది. ఓకే, దాన్ని ఫంక్షన్ వాల్యూ అంటారు. నెక్స్ట్ లిమిట్ ఆఫ్ ది ఫంక్షన్. కంటిన్యూటీ డెఫినేషన్ ఏంటి, ఫంక్షన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఆఫ్ ది ఫంక్షన్. అంటే లిమిట్ x టెన్స్ టు 0 మైనస్ f(x) ఈజ్ ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ టు 0 ప్లస్ f(x). ఇది లిమిట్ ఆఫ్ ది ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ వాల్యూకి ఈక్వల్. నువ్వు 0 దగ్గర చేస్తున్నావు కాబట్టి ఫంక్షన్ వాల్యూ f(0), నువ్వు 1 దగ్గర చెక్ చేస్తున్నావు ఫంక్షన్ వాల్యూ f(1) అలా. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సో ఫస్ట్ ఫంక్షన్ వాల్యూ కనుక్కుంటున్నా. ఫంక్షన్ వాల్యూ f(x) is equal to -x². ఇప్పుడు నువ్వు x ప్లేస్లో 0ని సబ్స్టిట్యూట్ చేయి. -0² అంటే 0ని. ఓకే, కాబట్టి ఫంక్షన్ వాల్యూ ఏమొచ్చేసింది, 0ని. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ని కనుక్కుందాం. సో లిమిట్ x టెన్స్ టు 0 మైనస్ f(x) ఈజ్ ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ టు 0 మైనస్. x టెన్స్ టు 0 మైనస్ అంటే x వాల్యూ అనేది 0 కంటే తక్కువ ఉంది. x టెన్స్ టు 0 ప్లస్ అంటే x వాల్యూ 0 కంటే ఎక్కువ ఉంటుంది, అంటే x గ్రేటర్ దెన్ 0. కాబట్టి x లెస్ దెన్ 0 అంటే ఫంక్షన్ -x² లెస్ దెన్ 0 అన్నా ఈజ్ ఈక్వల్ టు 0 అయినా ఫంక్షన్ ఈజ్ సేమ్. ఓకే, సో కాబట్టి -x². x ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. 0² అంటే 0ని. నెక్స్ట్ రైట్ హ్యాండ్ లిమిట్ని కనుక్కుందాం. లిమిట్ x టెన్స్ టు 0 ప్లస్ f(x) ఈజ్ ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ టు 0 ప్లస్ అంటే x గ్రేటర్ దెన్ 0. x గ్రేటర్ దెన్ 0 ఉందా ఇక్కడ, ఇలా ఉండదు. 0 లెస్ దెన్ x ఉంటుంది, అంటే 0 కంటే x పెద్దది. కాబట్టి ఫంక్షన్ ఏమొస్తుంది, 5x మైనస్ 1. 5x మైనస్ 1. ఇప్పుడు మనం x ప్లేస్లో 0ని సబ్స్టిట్యూట్ చేయండి. సో దట్ ఈస్ 0, 5 ఇంటూ 0, 0 మైనస్ 1. సో -1 వచ్చింది. కాబట్టి మీరు అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్ రెండు నాట్ ఈక్వల్. అయితే దాన్ని జంప్ డిస్కంటిన్యూటీ అంటాం. ఓకే, ఇలా వస్తే దేర్ఫోర్ లిమిట్ x టెన్స్ టు ఫంక్షన్ వాల్యూ ఈక్వల్ అవ్వలేదు. ఒకవేళ ఫంక్షన్ వాల్యూ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్ మూడు ఈక్వల్ అయినాయనుకో అప్పుడు కంటిన్యూటీ అవుతుంది. లిమిట్ x టెన్స్ టు 0 మైనస్ f(x) ఈజ్ నాట్ ఈక్వల్ టు limit x tends to 0 plus f(x). Okay, so therefore f is not continuous at x is equal to 0. Continuous అవ్వదు. ఆ కంటిన్యూటీ కాకుండా డిస్కంటిన్యూటీ, ఆ డిస్కంటిన్యూటీలో ఏ టైప్ ఆఫ్ డిస్కంటిన్యూటీ అనేది రాస్తాం. Therefore f(x) is not continuous. Not continuous at x is equal to 0. So therefore f(x) has jump discontinuity. f(x) has jump discontinuity at x is equal to 0. మరి ఇప్పుడు 1 దగ్గర కంటిన్యూటీని చెక్ చేద్దాం. సో టు ఫైండ్ f is continuous at x is equal to 0. కంటిన్యూటీని చెక్ చేయాలి. ఫస్ట్ x is equal to 1 అయితే ఫంక్షన్ వాల్యూ, x లెస్ దెన్ 1 అన్న x is equal to 1 5x minus 1.
సో కాబట్టి ఫంక్షన్ వాల్యూ f of x is equal to 5x minus 1. x ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. సో 5 into 1 minus 1. సో f of 1 is equal to 4. ఇప్పుడు మనము లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ని కనుక్కుందాం. సో లిమిట్ x tends to g1 minus limit x tends to 1 minus f of x is equal to లిమిట్ x tends to 1 మైనస్ అంటే x లెస్ దెన్ 1 అని చెప్పాను. x లెస్ దెన్ 1 అంటే ఫంక్షన్ సేమ్ అదే 5x మైనస్ 1. ఇప్పుడు x ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. 5 into 1 మైనస్ 1 సో అంటే 4. ఇప్పుడు మనం రైట్ హ్యాండ్ లిమిట్ని కనిపెడదాం. సో లిమిట్ x టెన్స్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే చూడండి x గ్రేటర్ దెన్ 1 అన్న 1 లెస్ దెన్ ఎక్స్ రెండు ఒకటే ఫంక్షన్. మన ప్రాబ్లంలో చూడండి 1 లెస్ దెన్ ఎక్స్ ఉంది. ఓకే, ఎక్స్ గ్రేటర్ దెన్ 1 అయినా ఒకటి. ఫంక్షన్ ఏంటంటే 4x² మైనస్ 3x. చూడండి 4x² మైనస్ 3x లిమిట్ x టెన్స్ టు 1 ప్లస్ 4x² మైనస్ 3x. ఇప్పుడు x ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో 4 into 1 square minus 3 into 1 4 minus 3 1. ఓకే, ఇక్కడ రాస్తున్నాను. సో దేర్ ఫోర్ లిమిట్ x టెన్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ కంటిన్యూస్. దాన్ని డిస్కంటిన్యూటీ అంటాము. ఓకే, f of x is discontinuity at x is equal to 0 and రాయొచ్చు, not continuous రాయొచ్చు. Therefore f of x is not continuous at x is equal to 1 దగ్గర రాలేదు అని. ఓకే, సో దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హ్యాస్ ఇలా వస్తే ఈ టైప్ ఆఫ్ డిస్కంటిన్యూటీని ఏమంటాం? జంప్ డిస్కంటిన్యూటీ. దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హ్యాస్ జంప్ డిస్కంటిన్యూటీ. జంప్ డిస్కంటిన్యూటీ అట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1. ఇప్పుడు మనం 2 దగ్గర చేయాలి. డిస్కంటిన్యూటీనా కంటిన్యూటీనా అనేది చెక్ చేయాలి. సో టు ఫైండ్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. మరి ఫంక్షన్ వాల్యూ చివరిది చూడండి, ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 ఉంది. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఆర్ ఎక్స్ గ్రేటర్ దెన్ 2. సో కాబట్టి 3x ప్లస్ 4 ఫంక్షన్ వస్తుంది. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x ప్లస్ 4. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో మీరు 2 సబ్స్టిట్యూట్ చేయాలి. ఈజ్ ఈక్వల్ టు 3 into 2 ప్లస్ 4 అంటే 6 ప్లస్ 4 10. ఫంక్షన్ వాల్యూ 10 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ 2 మైనస్ దగ్గర చెక్ చేస్తున్నా. సో 2 మైనస్ అంటే ఎక్స్ లెస్ దెన్ 2. ఎక్స్ లెస్ దెన్ 2 ఫంక్షన్ చూడండి, 4x² మైనస్ 3x 4x² మైనస్ 3x. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి. 4 into 2 square మైనస్ 3 into 2. సో 2 square into 4 4 into 4 16 మైనస్ 6 ఎంత? ప్లస్ 10. ఓకే, నెక్స్ట్ 2 ప్లస్ అంటే ఎక్స్ గ్రేటర్ దెన్ 2. ఎక్స్ గ్రేటర్ దెన్ 2 అన్న ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అన్న 3x ప్లస్ 4. సో కాబట్టి అప్పుడు డైరెక్ట్గా మనము ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసేస్తాను 2ని. సో 3 into 2 ప్లస్ 4 సో ఈజ్ ఈక్వల్ టు 10. అన్నీ ఈక్వల్ వచ్చేసాయి కాబట్టి సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 మైనస్ 2 ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ వాల్యూకి కూడా ఈక్వల్ అయింది.
ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 2 అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ రైట్ హ్యాండ్ లిమిట్ ఫంక్షన్ వాల్యూ మూడు 10 చూడండి. సో కాబట్టి దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్. దీని ప్లేస్లో మనం ఇదంతా రాయొచ్చు. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ని ఈక్వల్గా రాయాలి. ఓకే, సో దాన్ని సింపుల్గా ఏమంటామంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 మైనస్ 2 ప్లస్ అట్లా లేకుండా డైరెక్ట్గా ఇలా రాసేస్తాం. ఒకవేళ ఇవి రెండు నాట్ ఈక్వల్ అయితే నాట్ ఈక్వల్. సో దేర్ ఫోర్ ఇది కంటిన్యూటీ డెఫినేషన్. దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ కంటిన్యూయస్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. ఇలా చేయాలి.